చేసిన తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది అని బృహస్పతి ఇంద్రుడితో చెప్పగానే ఇంద్రుడు నేనేం చేశాను అని అడుగుతాడు. ఒకప్పుడు నీ సమక్షంలో కశ్యపుడు కొంతమంది బ్రాహ్మణులతో పుత్రకామేష్టి యాగం చేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు యాగంలో వేసే కట్టెలు తీసుకురాలేక కింద పడిపోయాడు. అది చూసి నువ్వు నవ్వినందుకు ఆగ్రహించిన బ్రాహ్మణుడు నీవు ఇంద్రుడు అయినందుకే కదా ఇంత గర్వంతో నవ్వుతున్నావు, నీకు సమానమైన ఇంద్రుడు మరొకరు పుడతారు అని చెబుతాడు. దానికి ఇంద్రుడు బాధతో క్షమించమని అడుగుతాడు. అప్పుడు కశ్యపుడు భయపడకు, నీవు దేవుళ్ళకు రాజువైతే నాకు పుట్టబోయే పుత్రుడు పక్షులకి రాజు అవుతాడని చెబుతాడు. అందుకే గరుత్మంతుని పక్షిరాజు అంటారు. అయితే ఈలోగా గరుత్మంతుడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. ఇంద్రుడితో యుద్ధం చేసి పాముల రక్షణగా ఉన్న అమృతాన్ని దగ్గరికి వెళ్లి వాటిని చంపి అమృతాన్ని తీసుకెళ్తుండగా విష్ణువు గరుత్మంతుడికి దర్శనమిస్తాడు. గరుత్మంతుడు అమృతాన్ని తన స్వార్థం కోసం కాకుండా తన తల్లిని దాసత్వం నుండి విడిపించడానికి తీసుకెళ్లడంతో విష్ణువు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు గరుడడు నాకు అమృతాన్ని తాగకుండా అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి విష్ణువు సరే అని వరమిస్తాడు. అలా అమరుడైన గరుడడు విష్ణువును కూడా ఒక వరం కోరుకోమంటాడు. అప్పుడు విష్ణువు గరుత్మంతుడిని నువ్వు నాకు వాహనంగా ఉండాలి అని అడుగుతాడు. అలా గరుడడు విష్ణువుకి వాహనమయ్యాడు. ఓం నమో నారాయణాయ.